హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే రాగి దోశ ఎలా వేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్ రాగి పిండి వేసుకోవాలి. దాంట్లో 2 స్పూన్స్ గోధుమ పిండి వేసుకోవాలి. 2 స్పూన్స్ బొంబాయి రవ్వ వేసుకోవాలి. మనం ఉప్మా చేసుకుంటాం కదండి, ఆ రవ్వ వేసుకోవాలి 2 స్పూన్స్. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మనకి ఇంట్లో ఏం టిఫిన్స్ లేవు అనుకున్నప్పుడు అప్పుడప్పుడు ఇలా చేసుకోండి, తొందరగా రెడీ అయిపోతుంది. బ్యాటర్ కూడా మనకి ఎక్కువ టైం అసలు పట్టదు. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సన్నగా తరుక్కున్న అల్లము, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకోవాలి. ఆనియన్, ఒక క్యారెట్ తురుముకొని వేసుకోవాలండి. మీకు కావాలంటే క్యాప్సికమ్ కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక మనం వీటిని బాగా కలుపుకొని మనం ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవడమే. ఇందులో బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ ఏమీ వేసే అవసరం లేదు. ఇలా కొంచెం కొంచెం చేసుకొని మనం రవ్వ దోశ ఏ బ్యాటర్లో వేసుకుంటామో ఆ విధంగా మనం దీన్ని రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బ్యాటర్ రెడీ అయితే మనం దోశ వేసుకోవడమే. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక రవ్వ దోశ ఎలా వేసుకుంటామో మనం అలా వేసుకోవాలి. మీకు ఆయిల్ కావాలంటే ఆయిల్ 1 స్పూన్ వేసుకోండి, లేదంటే గీతో అయినా బాగుంటుంది టేస్ట్. దీన్ని మీడియంలో పెట్టుకొని బాగా కాల్చుకోవాలి. ఇలా 2 సైడ్స్ కాల్చుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.